అన్నపరెడ్డిపల్లి మండలం పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో నూతన సర్పంచ్ నాగభూషణం 12 మంది వార్డు సభ్యులతో కూడిన నూతన పాలక వర్గంతో మండలం గ్రామ పంచాయతీ అధికారి శభాన ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. శానిటైజేషన్, డ్రింకింగ్ వాటర్ పై తల్లి సంతకం చేశారు. కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు మరియు ఉప సర్పంచ్ వేముల నరేష్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే అట్టి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల రమణ, వేముల వెంకటేష్, పొనుగోటి రాజా, బూరుగుపల్లి కృష్ణ, అహ్మద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మొదట సర్పంచ్ గారి తర్వాత ఉప సర్పంచ్ గారు తర్వాత వార్డు మెంబర్లు అందరూ ఒకరి తర్వాత ఒకరిగా ప్రమాణ స్వీకారం నిర్వహిద్దాం. ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మరియు ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. రెండో వార్డు సభ్యురాలిగా ఎన్నికైన నేను పేరు చెప్పండి. షేక్ మున్ని. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ మూడో వార్డు సభ్యుడైన నేను షేక్ ఇమాంబాబు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పట్ల సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఏడో వార్డు సభ్యురాలుగా ముఖ్య సుజాత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పట్ల సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. 12వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ 11వ వార్డు సభ్యుడిగా
11వ వార్డు సభ్యుడిగా పద్దం రాజేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. రెడ్డిగూడ గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఉదయం శ్రీనివాస్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యుడిగా షేక్ బాజీ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. 4వ వార్డు సభ్యురాలినిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన చూడండి ఒకసారి రెడీ మేడం చూడండి ఓకే రెడీ ఓకే రెడీ చూడండి ఒకసారి సరే చూడండి కప్పండి సరే చూడండి ఒకసారి ఓకే రెడీ దగ్గరకు వచ్చండి సార్ ఓకే రెడీ మోర్ ఇటు సరే అమ్మాయి ఒకసారి కొంచెం ముందుకు రండి మీరు చూడండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మన జిల్లా నాయకులు రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పర్సా వెంకట గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బసవయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన బూరుగుపల్లి కృష్ణారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తోటి సభ్యులందరికీ ధన్యవాదాలండి. ఓకే రెడీ ఇటు మీరు అట్లా వస్తే ఒక్క ఫోటో కూడా రాదు అది అన్నకు ఇటు ఇటు ఒక్కసారి చూడండి ఇటు ఏదో కాదు అంతే మీరు ఏం చేసినా మనం ఏం చేయలేము.
ఎదర ఎవరు నిల్చున్నా ఫోటో రాదు. నేను ముందే చెప్తాను, ముందు కూర్చోండి ఎదర. అలా అదే విధంగా మా వార్డు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన కార్యకర్తలందరికీ కూడా మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.